గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:35 ఎర్లీ మార్నింగ్. ఈ టైంకి షూట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఐమ్ ట్రావెలింగ్ సమ్వేర్. ఎక్కడికి, ఏంటి, ఎందుకు అనేది ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూస్తే యూ కెన్ అండర్స్టాండ్. ఐ విల్ బి రివీలింగ్ కొంచెం గ్లిప్స్ ఇస్తాను, ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా, ఏంటి అని చెప్పి. This is my first ever vlog. I'm shooting and I'm so sleepy, damn sleepy, and I have like mixed emotions ఉన్నాయి. బాధ, హ్యాపీనెస్ అని కలిపి వస్తున్నాయి. సో ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి సో we need to get started this vlog, and I need to get ready for the vlog. See you after get ready. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. బట్ ఇప్పుడు మార్నింగ్ రిచువల్స్ చేద్దాము, ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం దేవుడు ప్రేయర్స్ మ్యాండేటరీ. సో సేఫ్గా వెళ్ళాలి, సేఫ్గా రీచ్ అవ్వాలి అని చెప్పి. అండ్ యూ ఆల్ గైస్ విష్ మీ సేఫ్ జర్నీ ఇన్ ద కామెంట్స్ బిలో అండ్ ట్రై టు గెస్ వేర్ ఐఎమ్ గోయింగ్ in the comments. So morning దేవుడికి ప్రేయర్ చేసినాక we need to get started. It's already 4 in the morning. ఇది నా అవుట్ఫిట్. రెడీ అయితే అయిపోయాను, బట్ బిట్ టెన్స్ టు ఫ్లై. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. ఐ చెక్డ్ ఎవ్రీథింగ్ విత్ మై డాక్యుమెంట్స్ అండ్ baggage check-in చేసే టైం అయింది. It hardly took 5 to 10 minutes for me to check in my baggage, and I gave send off to my bags as well, and I need to look for my next process. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం అయిపోయింది, ఇంకా బ్యాగేజ్ చెక్-ఇన్ కూడా అయిపోయింది. సో నేను టికెట్ అలవెన్స్ ప్రకారమే బ్యాగేజ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు బ్యాగేజ్ దగ్గర. అంత సేఫ్గా ఇలా వెరీ స్మూత్ అండ్ 10 minutesలో నా బ్యాగేజ్ చెక్-ఇన్ అంతా అయిపోయింది. బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నా. ఇంకొకటి సెక్యూరిటీ చెక్ ఉంది, అదొక హర్డిల్ క్రాస్ అయితే ఐ కెన్ గెట్ ఇన్ టు ద ఫ్లైట్. సో హాఫ్ వే వచ్చాక విల్ మీట్ ట్రైన్ ఫ్లైట్ ఎక్కే ముందు విల్ మీట్ ట్రైన్ అనబోతున్నా. హోప్ఫుల్లీ బై ద గాడ్స్ గ్రేస్ నేను అన్ని ఘట్టాలు దాటేసి బోర్డింగ్ పాస్ దగ్గరికి వచ్చేసాను. జస్ట్ ఇంకా బోర్డింగ్ పాస్ ఒకటి చెక్ చేసి ఫ్లైట్ ఎక్కడం మాత్రమే మిగిలింది. సో సెక్యూరిటీ చెక్ దగ్గర నేను బిఫోర్ చెప్పినట్టు బ్యాగేజ్ చెక్ జస్ట్ 10 minutes అలో అయిపోయింది. బట్ సెక్యూరిటీ చెక్ టుక్ లాట్ ఆఫ్ టైం. చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నట్టున్నారు ఈరోజు మా ఎయిర్పోర్ట్ నుంచి. మా ఎయిర్పోర్ట్ ఎందుకంటున్నా అంటే యూ ట్రై టు గెస్ వేర్ ఐమ్ ఫ్రమ్, ట్రావెలింగ్ ఫ్రమ్ టు వేర్. సో చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా నాకు ఫుల్ రష్ ఉంది. ఇంకా వీడియో తీయలేకపోయాను అక్కడ, చాలా జనాలు ఉండేసరికి. అండ్ నేను సెక్యూరిటీ చెక్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో ఆ రష్లో మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. అండ్ ఐ హ్యావ్ అవర్ ఫర్ ద ఫ్లైట్ టు టేక్. సో ఐ జస్ట్ గ్రాబ్ ద కాఫీ. మార్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఏం తినలేదు ఇంట్లో. సో కొంచెం ఐ డోంట్ నో వెన్ దే విల్ కీప్ ద బ్రేక్ఫాస్ట్, అందుకే కొంచెం కాఫీ తీసుకున్నా, ఒక క్రెసాన్ తీసుకున్నా. బట్ తినే వీడియో పెట్టాలంటే కష్టంగా ఉంది. ట్రావెలింగ్ ఎలోన్ స్ట్రగుల్స్ అనమాట ఇవి. మేబీ పీపుల్ హూ ఆర్ బ్లాగింగ్ లైక్ సోలో బ్లాగింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. So I need to call to my people. I need to call to my people and inform them I am having a flight in few minutes. Yeah. ఏమంటారు, రోజులు కాస్త గంటలు కాస్త నిమిషాలు అవుతాయి అంటారు కదా, అలా దగ్గర వాళ్ళకి చేరుకునేటప్పటికి అవి ఫ్యూ మినిట్స్ వరకే అయిపోయాయి అనమాట. ఈవెన్ ఫర్ మీ లైక్ ఎవ్రీ వన్. సో హార్డెస్ట్ గుడ్ బాయ్స్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అనేది, ఆ హార్డెస్ట్ గుడ్ బాయ్స్ కూడా చెప్పాను నేను నా ఫ్రెండ్స్కి. ఐ బికేమ్ ఎమోషనల్. అవన్నీ తీయలేకపోయాను వీడియో. సో బట్ ఫైన్. ఇప్పుడు నియరెస్ట్ పీపుల్కి దగ్గర అవ్వబోతున్నాం కాబట్టి హ్యాపీనెస్ కొన్ని అక్షరాలు హ్యాపీనెస్ ఎమోషన్స్ అన్నీ కలిసి బయటకు వచ్చేస్తాయి ఫ్యూ అవర్స్లో.
you can see that all in my upcoming uh, if you need to watch that all emotions, you need to follow this vlog until the end. బోర్డింగ్ పాస్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది లాస్ట్ ఘట్టం అనుకోండి. This is my final step for checking my boarding pass to get into the flight. So as you're seeing, I'm passing from business class, and you can also see that I'm traveling with Qatar Airways. I'm traveling in economic. As I'm an international student, it is very reasonable price I got the ticket. So కొంచెం మంచి ప్రైస్తో నాకు టికెట్ వచ్చింది కాబట్టి ఐమ్ ట్రావెలింగ్. ఇట్ ఈస్ నాట్ గుడ్. ద కతార్ ఎయిర్వేస్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. అండ్ నాకు వెళ్ళిన కొంచెం చెప్పటికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. యూ కెన్ సీ వాట్ ఐ గాట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. సమ్ డెజర్ట్, ఫ్రూట్స్, క్రెసాంట్, అండ్ ఐ థింక్ సో ఇట్ ఈస్ కాల్డ్ ఇడియప్పం. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నా అనుకుంటున్నా. అండ్ ఐ గాట్ సమ్ మ్యాంగో జ్యూస్. సో నా ఫీలింగ్, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళకి దే విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. అంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి రారు కాబట్టి బెటర్ దే షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ ఇన్ ద ఫ్లైట్ వాట్ దే హ్యావ్ గివెన్. సో ఇఫ్ యూ ఆప్ట్ a vegetarian or a vegan, you get like such kind of food. If not, you can get like chicken, sausage, something like that for your breakfast. సో నేను వెజిటేరియన్ అని చెప్పాక నాకు ఇడియప్పం బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చారు. నేను కొంచెమే తిన్నాను. దిస్ ఇస్ ఫస్ట్ టైం మీ ట్రయింగ్ ఇడియప్పం. ఇట్స్ గుడ్. అలానే దే హ్యావ్ గివెన్ మీ డెజర్ట్ హ్యాజ్ యూ సా ఇన్ ద వీడియో. అది అస్సలు బాగాలేదు. యూ కెన్ సీ మై ఎక్స్ప్రెషన్ ఇన్ ద వీడియో ఇట్ సెల్ఫ్. దాన్ని కవర్ చేయడానికి నేను మ్యాంగో జ్యూస్ తాగుతున్నా. ఇంకా నేను కొన్ని చాలా బోర్ కొడుతుందని చెప్పి మూవీస్ చూస్తుంటే బార్బీ మూవీ, ఐ డిడ్ నాట్ వాచ్ ద బార్బీ ఇన్ థియేటర్. సో I got some time to watch that movie. I saw that and I got into my first destination from where I need to take my final flight from here. So finally ఇప్పుడు నేను ఒక ప్లేస్లో ల్యాండ్ అయ్యాను. సో అది ట్రై టు గెస్, ఇప్పటికీ కూడా గెస్ చేయండి. ఐ థింక్ ఈ పార్టీకి గెస్ట్ చేసేసి ఉండొచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా డెస్టినేషన్ అండ్ ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అయ్యానని చెప్పి. అండ్ I'll give a quick view of this airport. It's looking very cute and nice. సో ఇప్పుడు నేను నా టర్మినల్ గేట్కి నడుస్తున్నా. లైక్ ఇంకా చాలా టైం ఉంది, బట్ ఈవెన్ దో ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ అది గేట్ చేంజ్ కాకుండా ఉంది, నా టర్మినల్ చేంజ్ కాకుండా ఉంది అని చెప్పి. హోప్ఫుల్లీ ఇట్స్ స్టిల్ సేమ్. చాక్లెట్స్ అన్నీ మాకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్స్లో దొరికే చాక్లెట్స్, బట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి కానీ డ్యూటీ ఫ్రీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఐ ఆల్రెడీ ప్యాక్ మై బ్యాగ్. నా దగ్గర స్పేస్ కూడా లేదనమాట ఇక్కడ కొని తీసుకెళ్ళి అంత. సో జస్ట్ అవి గ్లాన్స్ అంతే, ఎందుకంటే నాకు చాలా టైం ఉంది కాబట్టి. అండ్ దే ఆర్ నాట్ చీప్ ఎట్ ఆల్. అసలు ఎయిర్పోర్ట్లో చాక్లెట్స్ చీప్గా ఉంటాయి ఎవరైనా అన్నారు నా దగ్గరికి తీసుకురండి. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ చీప్. యూ సీ సో ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఎక్కడైనా అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎంత కాస్ట్ ఉందంటే ఇంకా మీరు ఆలోచించండి, వేరేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక చిన్న రౌండ్ ఇద్దాం, ఎందుకంటే ఇప్పుడు నాకు దీనికి అన్ని కన్ఫర్మ్ అయిపోయాయి. ఐ చెక్. సో మనకి చాలా టైం ఉంది. వీ కెన్ హ్యావ్ ఎ లుక్. బ్యాగ్స్ని చూడొచ్చు అంతే, కొనలేము కాబట్టి జస్ట్ వాచ్. దే హ్యావ్ ఎ గుడ్ కలెక్షన్.
కాకుండా ఇక్కడ బయట కనిపించావు అనమాట మనకు షోరూమ్స్లో. ఇప్పుడు నువ్వు ఇదే బ్రాండ్ షోరూమ్కి వెళ్ళు, ఇంత కలెక్షన్ ఉండదు అక్కడ. జస్ట్ యూ కెన్ ఫైండ్ లైక్ 1 or 2 బ్యాక్ పీసెస్. బట్ ఇక్కడ యూ కెన్ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇట్లా అన్సెట్గా ఇంకా మనకి. సో జస్ట్ చూద్దాం అంతే. చాలా అంటే ఇంకా ఇది యూనో గైస్ బర్బరీ. కొంచెం కదా చాలా ఎక్స్పెన్సివ్. షాపింగ్ చేసే వాళ్ళకి they can spend all of their savings here in the airports itself. సో నాకు ఏమంటారు 2 hours లేవరే కాబట్టి ఇట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. ఏమంటారు 2 hours టైం స్పెండ్ అయిపోతుంది టైం. లైక్ సెక్యూరిటీ చెక్ దగ్గర, నా గేట్ చెక్ దగ్గర, ఇంకా వాళ్ళు బోర్డింగ్ పాస్ దగ్గర అలా టైం స్పెండ్ చేసేయచ్చు. అలా ఇఫ్ పాసిబుల్ అలా ఎయిర్పోర్ట్లో కూడా కొంచెం తిరిగిస్తే టైం అయిపోతుంది. బట్ ఎవరికైతే లాంగర్ అవర్స్ ఆఫ్ లే ఓవర్ వస్తుందో, లైక్ 10 hours స్ట్రెచ్, లేకపోతే 8 hours, 9 hours, 7 hours అలా ఉంటాయి ఫ్లైట్స్. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. లైక్ అన్ని అవర్స్ మనం ఎయిర్పోర్ట్లో తిరగలేము అండ్ ఏముండదు. మన నెక్స్ట్ ఫ్లైట్ వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూనే ఉండాలి. అండ్ విల్ గెట్ టయర్డ్. ఆల్రెడీ ట్రావెలింగ్ అంటేనే ఇట్స్ కైండ్ ఆఫ్ టయర్డ్ అనమాట. సో ఇంకా టయర్డ్ అయిపోతారు, అంతకుమించి ఏముండదు. సో నా సజెషన్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో లాంచెస్ ఉంటాయన్నమాట. మీరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మీరు ఎయిర్లైన్స్ తీసుకుంటున్నారో అలా ఎయిర్పోర్ట్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో. ఇఫ్ నాట్ మనం ఇక్కడికి వచ్చి కూడా డైరెక్ట్ లాంచెస్ అని ఉంటాయి మనకి. వాళ్ళు చెప్తారనమాట, ఆప్షన్స్ ఇస్తారు. అకార్డింగ్ టు మనీ వైజ్ ఆప్షన్స్ ఇస్తారనమాట. ఇలాంటి లాంచెస్ మనకి వాళ్ళు చెప్పిన బడ్జెట్లో మనకి సెట్ అవుతుందో ఆ లాంచెస్ మనం చూస్ చేసుకోవచ్చు. లైక్ ఓవర్ నైట్ లే ఓవర్ వచ్చింది అనుకోండి, వీ కెన్ రెస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్. సో నా సజెషన్ ప్రకారం అది కొంచెం బెస్ట్ రిలీఫ్ అనమాట ట్రావెల్ పీరియడ్లో. ఒక 5 hours ఆఫ్ స్లీప్, ఒక అట్లీస్ట్ 4 hours ఆఫ్ స్లీప్ మీకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ యూ కెన్ టేక్ యువర్ నెక్స్ట్ ఫ్లైట్ అండ్ ఫ్లై. కొంచెం రిలాక్స్గా ఫ్లై చేయొచ్చు. అండ్ లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇలానే వచ్చిందనమాట. లైక్ 14 hours లే ఓవర్ వస్తే నేను నైట్కి మళ్ళీ తీసుకున్నాను అనమాట. లాంచ్ తీసుకొని దాంట్లో స్టే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు స్టే చేశాను లాంచ్లో. చేశాక నా నెక్స్ట్ ఫ్లైట్ 2 o'clock ఉంటే నేను దాన్ని క్యాచ్ చేశాను అనమాట. సో అలా అది బెస్ట్ అని నా ఫీలింగ్. సో నా ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాను. దిస్ ఇస్ మై లాస్ట్ ఫ్లైట్ ఐమ్ టేకింగ్ టు రీచ్ మై డెస్టినేషన్. అండ్ వెళ్ళిన చాలా సేపటి తర్వాత నాకు ఫుడ్ ఇచ్చారు. ఇట్స్ లైక్ నేను 2 o'clock నేను రీచ్ అవుతా అంటే 1 o'clock నాకు ఫుడ్ ఇచ్చారు. యూ కెన్ సీ వాట్ ఐ గాట్. ఐ థింక్ ఇట్స్ పనీర్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ యూ కెన్ సీ మై ఫైనల్ డెస్టినేషన్, దట్స్ హైదరాబాద్. మీరు తెలుసుకొనే ఉండొచ్చు మేబీ నా లాంగ్వేజ్ బట్టి. యా, ఇట్స్ హైదరాబాద్ ఈజ్ మై హోమ్ and I'm going to see my parents soon. So I'm excited. You can see all the emotions in this calypsum of video. Like చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా అక్క వాళ్ళందరినీ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. హ్యాపీ అండ్ సాడ్ టీయర్స్. ఇక్కడ వరకు నా వీడియోని చూసి నందుకు థ్యాంక్ యూ. చాలా మిస్టేక్స్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. I would like to correct them in upcoming vlogs I record. I'm happy I started YouTube
like, share, and comment, subscribe to my channel. Thank you.